హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కిచెన్లో చేసుకోబోయే కోడి పలావ్ ఎంత స్పెషల్ అంటే దీనిలోకి ఎటువంటి గ్రేవీ కానీ రైతా కానీ అస్సలు అవసరం లేదు. బ్యాచిలర్స్ కూడా సింగిల్ పాట్లో ఈ రెసిపీని చేసేసుకోవచ్చు. అంతేకాదండి, చికెన్ని మనం మ్యారినేట్ చేయకపోయినా ముక్క మంచి మెత్తగా జ్యూసీగా కూడా ఉంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది. ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్, దాంతో పాటు నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి బాగా మెల్ట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలను అయితే వేసి బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత దానిలో 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కలను అయితే వేసుకొని బాగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడైతే క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుంటున్నాను. చికెన్ని నేనైతే మ్యారినేట్ చేయలేదండి. చికెన్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి చికెన్ని మగ్గనివ్వాలి. చికెన్ బాగా మగ్గిన తర్వాత దానిలోకి కొద్దిగా పసుపు, 2 స్పూన్ల వరకు కారం, టేస్ట్‌కి సరిపడగా సాల్ట్, అలాగే 2 స్పూన్ల గరం మసాలా, 2 స్పూన్ల బిర్యానీ మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా ఒకసారి మొత్తం అంతటిని కలిపేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి చికెన్ని మసాలాలో బాగా మగ్గనిద్దాం. చికెన్ కి మసాలా పట్టేలోపు మనం బియ్యం తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇక్కడ నేను 2 గ్లాసుల వరకు బాస్మతి బియ్యాన్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు శుభ్రంగా వీటిని 2-3 సార్లు కడిగేసుకుని వాటర్ వేసుకుని పక్కనైతే పెట్టుకుందాం. చూడండి, చికెన్ మసాలాలో బాగా ఉడికిపోయింది. దీనిలో వాటర్ కంటెంట్ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు నేను 2 గ్లాసుల బాస్మతి బియ్యానికి 2.5 గ్లాసుల వరకు వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టుకుని ఎసరును అయితే బాగా తెరల కాగనివ్వాలి. ఇప్పుడు వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే కొద్ది కొద్దిగా దీనిలో వేసేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టుకుని ఒక 10-15 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. 15 మినిట్స్ తర్వాత అయితే రైస్ రెడీ అయిపోయిందండి. చూసారుగా, గుమగుమలాడే కోడి పలావ్ అయితే రెడీ అయిపోయింది. కూరతో పని లేదు, ప్లేట్ మొత్తం ఖాళీ అయిపోవాల్సిందే. మరి ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి. ఇలాంటి మరెన్నో టేస్టీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.